అలాగే అది కూడా నువ్వే కావాలి కళ్ళలో కళ్ళు విడిచో చాలా దానికి ఎక్కువ రోజులు అని రాసిన పాట అది. మిగతావన్నీ చాలా ఫాస్ట్గా రాశారు. మిగతావన్నీ మద్రాసులో రాశారు. మరి సినిమాతో చెప్పాలి కదా, సో ట్రూల్స్ అన్ని అయిపోయినాయి అప్పటికి. ఇది మనం వేరే వేరే క్లైమాక్స్ రకరకాలుగా అమ్ముకున్నాం. అవును 35 days కొట్టుకుని చివరికి మీరు విజయం సాధించే అంటే నాకు వేమూరి సత్యనారాయణ, పైకి రంగా గారు వీళ్ళందరూ స్టార్ లోడ్స్ కదా, వాళ్ళు వచ్చి నన్ను వేధించేవాడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు యూత్ సినిమా చేస్తావు కరెక్టే, బట్ ఎల్డరీ పీపుల్ కూడా రావాలంటే ఇది కావాలి కదా అని. నేను 2 minds నువ్వు చెప్పినప్పుడు చాలా అద్భుతంగా నచ్చింది నాకు, అంటే చాలా యూత్ఫుల్ గా ఉందని. బట్ ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ అదేంటే మనం అంటే నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే మీరు చెప్పినప్పుడు మనం సినిమా చూసి ఫస్ట్ బాగుంది అనుకున్న ఇన్సెప్షన్ పాయింట్ అదే కదా. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఎందుకు డిఫై చేస్తున్నాం అంటే ఈగో వల్ల, లేదా ఇంకేదైనా మనం క్రియేట్ చేయాలని మన క్రియేటివ్ ఈగో అనేది. బట్ అది కదా అసలు యాక్చువల్గా మనని అటువైపు పుల్ చేసింది. అలా ఆ సినిమా చేయాలని మనం పుల్ చేసిన విషయం అదే కదా. మిగతా సినిమా అంతా మారుస్తున్నప్పుడు అసలు మీరు ఏ ఒక్క సినిమా అందులో మనం వాడలేదు, మీరు దేనికి అపోజ్ చేయలేదు, ఈ ఒక్కటే మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలి ఎందుకంటున్నారు. సో అది నాకు స్ట్రైక్ అయింది. అది స్ట్రైక్ అయిన తర్వాత నేను అప్పుడు మాస్టర్ గారితో చెప్తే ఆయన కూడా లేదు ఆయన వాదనలో నిజం ఉంది, మనం ఎంత టఫ్గా మాట్లాడినా సరే అని. అప్పుడు ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చి దానికి మార్చి మళ్ళీ రాసాము. అది